వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయని ఎదురు చూస్తున్నారు. ఇక వారందరికీ కూడా బిగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇప్పటికే మనకు రేపటి నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభం చేస్తామని కూడా సీఎం గారు అయితే మనకు ప్రకటించడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి సీఎం గారు మహారాష్ట్రలో ఆయన ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా నిధుల విడుదలకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక రైతు భరోసాకి ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకుని ఈ రైతు భరోసా నిధులు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాల నుంచి ప్రారంభించాలనుకున్నా కూడా మళ్ళీ కూడా డేట్ అనేది మార్చారు. ఇక ఏ తేదీ నుంచి ఈ రైతు భరోసా నిధులు పడుతున్నాయి, ఒక్కొక్క రైతుకు ఎంత డబ్బులు అనేది వేస్తారు, ఏ రైతులకు డబ్బులు వస్తుంది, ఏ రైతులకు డబ్బులు రాదు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. చాలామంది లైక్ చేయట్లేదు, అలాగే వీడియోను షేర్ కూడా చేయట్లేదు. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, వీడియోని లైక్ చేయట్లేదు, అలాగే ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేయట్లేదు. దయచేసి వీడియో లింక్ను వాట్సాప్ ద్వారా షేర్ చేసి మీ బంధువులకు, స్నేహితులకు తెలిసేటట్టు చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అంటే యాసంగిలో 7,500 రూపాయలు, వానాకాలంలో 7,500 రూపాయలు, మొత్తం 15,000 రూపాయలను అందిస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా ప్రభుత్వం కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోయినా కూడా రైతు రుణమాఫీని అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా తెలియజేయడం జరిగింది. ఇక రైతు రుణమాఫీ కింద దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు 2 లక్షల రూపాయల రుణాలను 3 విడతల్లో విడుదల చేయడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తొలి విడతలో 1,00,000 రూపాయలు, రెండో విడతలో 1,50,000 రూపాయలు, మూడో విడతలో 2 లక్షల రూపాయల రుణాన్ని విడుదల చేస్తూ కూడా ఆయన హామీ అయితే ఇచ్చారు. ఇక ఆయన రుణమాఫీని 3 విడతల్లో విడుదల చేసి రైతులందరికీ కూడా రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇంకా రుణమాఫీ పైసలు పడని వారు చాలా మంది ఉన్నారని, అటువంటి వారిని కూడా సపరేట్గా అంటే ప్రత్యేకంగా క్యాంపులు అనేది పెట్టి అటువంటి వారిని గుర్తించి దాదాపు 4 నుంచి 5 లక్షల మందికి ఈ రుణమాఫీ డబ్బులు పడలేదని, అటువంటి వారందరికీ కూడా డిసెంబర్ మొదటి నుంచి డిసెంబర్ చివరి లోపు కూడా రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక ఈ విధంగా రుణమాఫీ డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రైతు రుణమాఫీ కూడా మీరు అనుకున్నట్టుగానే ఈ నెల చివరి నుంచి డిసెంబర్ చివరి వరకు కూడా డబ్బులు అయితే రుణమాఫీ పైసలు అనేవి పడిపోతాయి. తర్వాత మీరు రుణాలను యథావిధిగా రెన్యువల్ చేసుకొని మళ్ళీ కూడా రుణమాఫీ అనేది సౌకర్యాన్ని పొందొచ్చు అనమాట. ఇక ఈ డబ్బులన్నీ కూడా రావాలి అంటే మీరు తప్పకుండా ఏం చేయాలంటే మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, పీఎం కిసాన్ కానీ ఇవన్నీ కూడా జమ కావడం జరుగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా తప్పకుండా ఈ రైతు భరోసా డబ్బులు పొందాలంటే తప్పకుండా ఇవి మీరు కలిగి ఉండాలి. మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం అనేది మీ దగ్గర ఉండాలి. అలాగే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఫోన్ నెంబర్ ఉండాలి. ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. ఒకవేళ డబ్బులు రాని పక్షంలో కూడా మీరు వీటి ద్వారా మీరు చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులను విడుదల చేస్తూ కూడా
ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక రైతు భరోసా నిధులైతే ప్రస్తుతానికి డబ్బులైతే విడుదల చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ మరియు రైతు భరోసా రెండు ఒకేసారి డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక దీనికంటే ముందే ఇప్పటికే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 18వ విడత నిధులైతే విడుదలయ్యాయండి. ఈ 18వ విడత కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు అయితే జమ చేయడం జరిగింది. ఇక త్వరలోనే 19వ విడత కూడా జమ చేస్తామంటున్నారు జనవరిలో. ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా ఎవరికైనా సరే ఈ పీఎం కిసాన్ 19వ విడత నిధులు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా ఒకసారి ఈ పీఎం కిసాన్ నిధులు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల జమ అయి ఉండకపోవచ్చు. మీరంతా కూడా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఈ విధంగా రైతు భరోసా నిధులను కూడా ఈ నెల చివరి నుంచి డిసెంబర్ చివరిలోపు రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందనమాట. ఇక ఈ నెల చివరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా జమ చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు. చాలా మంది రైతులు ఏంటంటే ఇంకా అప్లై చేసుకోలేదని ప్రభుత్వం అయితే చెబుతోంది. ఎవరైతే ప్రజాపాలనలో ఒకవేళ మిస్ అయినా కూడా ఇప్పుడు మళ్ళీ కూడా ప్రజాపాలన కౌంటర్లు అయితే అందుబాటులో ఉన్నాయి. లేకపోతే మీ ఏఈఓ గారుల అడిగి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఏఈఓ గారిని అడిగి అప్లై కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఎవరైనా మిస్ అయి ఉంటే ప్రభుత్వం అయితే మీకోసమే ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలను తీసుకొచ్చింది. కాబట్టి మీరు అప్లై చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను అయితే మీరు పొందొచ్చు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిధులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందా లేదా, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. గతంలో రైతు భరోసా, రైతు బంధు పడేటప్పుడు చాలా మందికి యొక్క బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్లే కొన్ని లక్షల మందికి ఈ రైతు భరోసా అంటే రైతు బంధు నిధులు గతంలో జమ కాలేదన్నమాట. ఇక అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి, యాక్టివ్గా ఉందా లేదా మీ బ్యాంక్ అకౌంట్ ఏంటనే వివరాలన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు త్వరగా వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక ఎల్లుండి నుంచి కూడా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ఉంటాయి. ఈ ప్రజాపాలన విజయోత్సవాలు డిసెంబర్ 9 వరకు కూడా ఉంటాయని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ విజయోత్సవాల్లో భాగంగా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి